అలా కాకుండా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌లో మోస్ట్ రిపీటెడ్ ఒక 5 ఇయర్స్ పేపర్స్ అనేవి పక్కన పెట్టుకున్నట్లయితే మనకు క్లారిటీ వస్తది. ఆ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నామనుకో, లైక్ ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్స్ మీద ఉన్న సమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తే మాత్రం ఇంకా లైక్ తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో, ఇలా మనం మ్యాథ్స్ అంతటిని కంప్లీట్ చేసుకునే ముందు, ఆ! దానికంటే ముందు మనకి ఫార్ములాస్ రావాలి. ఫార్ములాస్‌తో పాటు షార్ట్‌కట్ ట్రిక్స్ వీలైతే మనం ప్లాన్ చేసుకున్నామనుకో, టైమ్ సేవ్ అవుతదనమాట. ఈవెన్ మన ఛానెల్‌లో కూడా చాలా వరకు షార్ట్‌కట్ ట్రిక్స్ పెట్టడానికి కూడా రీజన్ అదే. వీళ్ళకి టైం అనేది సేవ్ అవ్వాలి. ఆ సేవ్ చేసుకున్న టైం అనేది ఐదర్ ఫిజిక్స్‌లో గాని, కెమిస్ట్రీలో అది కోర్‌లో గాని పెట్టడానికైతే ట్రై చేయాలి. ఓకేనా? సో, మీరు ఒకవేళ పేపర్‌ని అటెంప్ట్ చేస్తున్నట్లయితే ఆ! మాత్రం ఏ పర్టిక్యులర్ బ్రాంచ్ అయినా సరే బ్లైండ్‌గా కోర్‌కి వెళ్ళకండి. కోర్‌కి వెళ్ళండి. కోర్‌లో ఉన్న టాపిక్స్ ఏవైతే మీకు తెలుసున్నాయి, క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టేసిన తర్వాత తెలియని వాటి కోసం పక్కన పెట్టండి. తెలిసినవి పెట్టేసిన తర్వాత డైరెక్ట్‌గా మ్యాథ్స్‌కి రండి. మ్యాథ్స్‌లో మీకు ఏవైతే తెలిసున్నాయో లైక్ ట్రిక్స్ గాని లేవనుకుంటే మీకు తెలిసిన ఏవైతే థింగ్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా యూజ్ చేసి ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి. చేసిన తర్వాత ఫైనల్‌గా మీకు కొంత సెట్ ఆఫ్ ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఓకే. నాకు 100 మార్క్స్ లేదనుకుంటే 110 మార్క్స్, 120 మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది అని అర్థమవుతది కదా! అప్పుడు మీరు ట్రిక్స్‌కి వెళ్ళాలన్నమాట. లైక్ ఏ ఏ ఏ ట్రిక్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే చీట్ కోడ్స్ అనొచ్చు మనం వాటిని. అవి మీకు లాస్ట్‌లో చెప్తాం కాబట్టి మీరు వాటి గురించి ఏమి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ప్లాన్ పెట్టుకోండి. ఆ ప్లాన్‌కి తగ్గట్టు ఏదైతే మీరు ఫాలో చేయాలనుకుంటారో లైక్ డైలీ కొంత అమౌంట్ ఆఫ్ టైమ్ అనేది తను చెప్పినట్టు లైక్ 2 అవర్స్ ఆఫ్ టైమ్ అనేది మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కోర్ కావచ్చు. పెట్టడానికైతే ట్రై చేయండి. మీరు ఇనీషియల్‌గా మీకు ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ రాకపోవచ్చు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైక్ మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోస్ అనేవి ఇప్పటివరకు అరౌండ్ ఒక 9-10 వీడియోస్ రికార్డ్ చేశాను. వాళ్ళ వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు. సో, చూసిన తర్వాత మీకు ఒక మోటివేషన్ వచ్చి ఉంటుందన్నమాట. ఇనీషియల్‌గా స్టార్ట్ చేయడం వల్ల ఏంటి అంటే మనకొక మోటివేషన్ వస్తదన్నమాట. దానివల్ల ర్యాంక్స్ అనేవి ఆటోమేటిక్‌గా కొట్టే ఛాన్స్ ఉంటుంది. లైక్ స్లోగా మీరు టైమ్ అనేది పెట్టాలి. అంతే కదమ్మా! అవునండి. సో, నువ్వు ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటున్నావా?